అరే ఏలియాబు, ఎవర్రా వీరంతా? వారి చేతిలో ఉన్న బుట్టనేంటి? అసలేంటి విషయం? ఓయ్ మనస్సే, బాగున్నావా? ఏం లేదురా, ఈ మధ్య నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళా. 2 రోజుల క్రితం నేను అక్కడి నుండి తిరిగి మన ఊరికి వచ్చేయడానికి బయలుదేరా. అలా సగం దూరం నడుస్తూ వచ్చాక నాకు దారిలో ఒక 3 వ్యక్తులు కనిపించారు. వారి దగ్గరకు ఎలాంటి రోగంతో ఉన్న వాళ్ళు వచ్చినా వాళ్ళని బాగు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరకు కృంటి వాళ్ళు, గ్రుడ్డి వాళ్ళు, కుష్టువారు, ఇలా ఎంతమంది వచ్చినా నా కళ్ళ ముందే వారిని బాగు చేస్తున్నారు. ఆ దృశ్యం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా ఇంటికి వచ్చేద్దామని బయలుదేరే నేను ఆ మనుషులు చేస్తున్న అద్భుతాలు చూసి ఎక్కడికి కదలలేక వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం ప్రారంభించాను. వారు వెళ్తూ వెళ్తూ దారిలో చాలా మందిని బాగు చేసుకుంటూ ఒక చోటికి వచ్చారు. అక్కడ ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తితో వీళ్ళు ఇప్పటి వరకు ఏమేం చేశారో అన్నీ చెప్పారు. ఆ ఇంకో వ్యక్తి ఎవరో చూద్దామని ఆతృత కలిగి దగ్గరకు వెళ్ళి చూసా. నా కళ్ళని నేను నమ్మలేకపోయా. ఎందుకంటే ఆ ఇంకో వ్యక్తి మనల్ని రక్షించడానికి వచ్చిన నజరేయుడైన యేసు. అప్పుడు నాకు అర్థమైంది, ముందు నేను చూసిన ఆ మనుష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కొంతసేపు గడిచాక యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తీసుకొని బెత్సైదా గ్రామంలోని అరణ్య ప్రాంతానికి వెళ్ళారు. అప్పుడు నేను మరియు నాతో ఉన్న చాలా మంది ప్రజలు యేసయ్యను వెంబడించడం ప్రారంభించాము. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో చాలా విషయాలు మాతో మాట్లాడారు. సాయంకాలం కావచ్చింది. ఇంతలో ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, సాయంకాలం కావస్తుంది, ఇంతమందికి భోజనం పెట్టడం ఎలా అని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య, ఎవరి దగ్గరైనా తినుటకు ఏమైనా ఉన్నదేమో తెలుసుకోండి అని శిష్యులతో చెప్పారు. కానీ ఏం చేయాలో ఆయనకు ముందే తెలుసు. శిష్యులు అందరి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, కానీ అందరూ మా దగ్గర ఏమీ లేదు అని సమాధానం చెప్తున్నారు. నేను కూర్చున్న స్థలంలోకి ఆంద్రయ్య గారు వచ్చారు. అప్పుడు నేను ఆంద్రయ్య గారికి నా దగ్గర ఉన్న 5 రొట్టెలు మరియు 2 చేపలు ఇచ్చాను. ఆంద్రయ్య గారు వాటిని నన్ను తీసుకొని యేసయ్య దగ్గరకు వెళ్ళారు. యేసయ్య నా వైపు చూసి చిన్న నవ్వు నవ్వి వాటిని తీసుకున్నారు. వాటిని ఆకాశము వైపు చూపించి విరిచి అందరికీ వడ్డించమన్నారు. శిష్యులు యేసయ్య చెప్పినట్టు వడ్డించడం మొదలుపెట్టారు. అందరికీ వడ్డిస్తున్నారు. నాకు భయం వేసింది. ఎందుకంటే నేను ఇచ్చింది 5 రొట్టెలు మరియు 2 చిన్న చేపలే కదా. మరి ఇక్కడ 5,000 మంది పురుషులే ఉన్నారు, ఇవి ఎలా సరిపోతాయి అని లోపల ఆందోళన చెందాను. కానీ అక్కడ జరిగిన అద్భుతం, నేను ఇచ్చిన 5 రొట్టెలు మరియు 2 చిన్న చేపలు అక్కడ ఉన్న వారంతా తృప్తిగా తినగా ఇంకా మిగిలాయి. శిష్యులు మిగిలిన ఆహారం ఏం చేయాలి అని అడిగినప్పుడు, మనకు ఎవరైతే రొట్టెలు ఇచ్చారో ఆ చిన్న పిల్లవాడికి ఇవి ఇచ్చేయండి అని యేసయ్య చెప్పారు. అవి గంపల్లోకి ఎత్తినప్పుడు 12 గంపలయ్యాయి. అన్ని గంపలు నేను ఒక్కరినే మోయలేనుగా. అందుకే యేసయ్య తన శిష్యులు నాకు తోడుగా పంపించి ఆ గంపలన్నీ మా ఇంట్లో పెట్టమని చెప్పారు. అవునా? అయితే వీళ్ళందరూ యేసుప్రభు వారి శిష్యులా? యేసుప్రభు వారు నిజంగా ఎంత గొప్ప అద్భుతం చేశారు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి. యేసయ్య నిన్ను దీవించారు. చూసారా, యేసయ్యకి రొట్టెలు ఇస్తేనే ఇంతలా దీవించారే. అదే నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే నీ జీవితాన్ని ఇంకెంత గొప్పగా దీవిస్తారో. నీ మనసును యేసయ్యకి ఇచ్చి చూడు. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము.